శేఖర్. ఏం బుజ్జి? ఈరోజు నీ పుట్టినరోజా? అవును బుజ్జి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ బుజ్జి. ఈరోజు కేక్ వస్తున్నారా? ఏమో తెలియదు బుజ్జి, మా నాన్నని అడగల్లా. సరే. నాన్న, నా బర్త్డే కేక్ తెస్తున్నావా? డబ్బులు కుదరలేదు నాన్న, రేపు సంవత్సరం బాగా గ్రాండ్ గా చేద్దాము. నువ్వు ఎప్పుడూ ఇంతే నాన్న, రేపు సంవత్సరం రేపు అని అంటావు. ఇంక నీ నోటి ఇంకా ఏంది రాదు. ప్రతి సంవత్సరం ఇలాగే చెప్తూ వస్తున్నా. ఈ సంవత్సరం అన్న అప్పు చేసైనా కేక్ తెచ్చేవాళ్ళం. మనసా, ఏమమ్మా? ఈరోజు శాఖరాకు లేకాకు ఈరోజు నైట్ అన్నం అట్లా పెట్టమ్మా. ఏమమ్మా ఎక్కడికి వెళ్తున్నావు? ఈరోజు నైట్ డ్యూటీకి వెళ్తానమ్మా. ఎందుకు? శాఖరాది బర్త్డే ఉంది, డబ్బులు కావాలా, అందుకని నైట్ డ్యూటీకి వెళ్తానమ్మా. సరేమమ్మా. మహేశా, ఏమో నైట్ పిల్లలకి అట్లా చూస్తా ఉండు మహేశా. ఏమో ఎక్కడికి వెళ్తున్నావు? హోటల్లో పనికి వెళ్తాను 9 గంటల వరకు. ఎందుకు మామా? శాఖరా బర్త్డే కదా, వాడు కేక్ కావాలని అలిగి వెళ్ళిపోయినాడు. అందుకనే 9 గంటల వరకు హోటల్లో పని చేసి అట్లే కేక్ తీసుకొని వస్తా. పని చేసే బదులు ఎవరు నప్పాడు కదా సార్. అలాగే 5 మందిని అడిగినా మహేశా, ఎవరు ఏనన్నారు. సరేలేమ్మా, నువ్వు పో, నేను చూసుకుంటా. పిల్లలు జాగ్రత్త. శాఖరా పుట్టినరోజుకు కనీసం నేను కేక్ కూడా తేలేకపోయాను. మీరు హ్యాపీ బర్త్డే అని కామెంట్ చేసి వాడిని సంతోషపరుస్తారని ఆశిస్తున్నాను.